5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 12,93,261 కోట్లు విధ్వంసం చేస్తే ఆర్థిక విధ్వంసం కట్టవలసిన అప్పులు కానీ చెల్లింపుల భారం కానీ రాష్ట్రానికి 9,74,556 కోట్లు ప్రజలపై భారం పడితే ఏ మాత్రం కూడా వెరవకుండా సిగ్గుపడకుండా రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇమ్మని న్యాయస్థానాలకు ఎక్కాడు. ప్రజలు ఇచ్చిన తీర్పును అర్థం చేసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున 12,93,000 కోట్ల ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డా కూడా మనిషిలో పరివర్తన లేదు, పశ్చాత్తాపం లేదు. ఈరోజు కూడా ప్రజల్ని నమ్మబలకాలని, ప్రజల్ని నమ్మించాలని అబద్ధాలు అసత్యాలని ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున ఇవన్నీ వాస్తవాలన్నీ కూడా శ్వేతపత్రాల ద్వారా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప ఎలా చేశావు, ఏడాదికి చెల్లించాల్సిన వడ్డీలే అసలు వడ్డీలే 71,881 కోట్లు, అసలు వడ్డీ కలిపి సంవత్సరానికి 71,881 కోట్లు. 100 రూపాయలు ఆదాయానికి 113 రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి తీసుకొచ్చావు. పెండింగ్ బిల్లులే దగ్గర అడ్డగోలుగా మరి 1,35,000 కోట్లు మరి పెండింగ్ బిల్లులు భారం పడింది. ఈ ఏడాది లోటే 1,46,909 కోట్లు. ఇవాళ ఖర్చు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వంలో 100 రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెడితే 59 రూపాయల 15 పైసలు ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచరు మూలధన వ్యయం చేస్తే అప్పు తెచ్చి 22 రూపాయలే మరి ఖర్చు పెట్టావంటే నీ పరిపాలన ఎలా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉన్నదో నిన్న శ్వేతపత్రాల ద్వారా అన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. వీటికి సమాధానం చెప్పలేక, ధైర్యం లేక సభకు రాకుండా, శాసనసభకు రాకుండా తను కావాల్సిన ఛానల్స్, తను బులుగు మీడియాకే పరిమితం అయ్యాడు తప్ప అన్ని ఛానల్స్ను కూడా పిలిచి ఈ విధంగా మీడియా ముందు మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదు, 11 సీట్లు పరిమితం అయినప్పుడు కూడా ఈరోజు కూడా అతనికి ఆ ధైర్యం రాలేకపోతా ఉంది. నిన్న తను పిలిపించుకున్న మీడియా ఛానల్స్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక టైం అయిపోతుందని మరి లేచి వెళ్ళిపోయింది కూడా మనం చూసాం. అంటే శాసనసభకు ధైర్యం వచ్చి మాట్లాడటానికి ధైర్యం లేదు, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం నీ దగ్గర లేదు. ఇవాళ పల్లెటూరులో సామెత ఉంది, చెరువు మీద అలిగినాడు ఏమయ్యాడో ఇవాళ శాసనసభ మీద అలిగినాడు కూడా అదేవిధంగా తయారవుతాడు. జగన్ రెడ్డికి ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి 5 ఏళ్ల నీ పరిపాలన గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే శాసనసభకు రా. మీడియా, నీ సెలెక్టెడ్ మీడియా, నీ ఛానల్స్ని పెట్టుకొని నువ్వు ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని అర్థం చేసుకోలేని పరిస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ నీ పత్రిక సాక్షి కానీ నీ పత్రికకి 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు ఇప్పించుకున్నావు అంటే మొత్తం ఖర్చు పెట్టింది అన్ని పత్రికలు ఇంగ్లీషు తెలుగు అన్నీ కలిపి 488 కోట్లు ఇస్తే ఒక్క నీ ఛానల్కి నీ పత్రికకే
403 కోట్లు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చావంటే ఏ విధంగా దుర్వినియోగం చేసావు? డిజిటల్ కార్పొరేషన్ పెట్టి అక్కడ వాసుదేవరెడ్డి అనే ఒక వ్యక్తిని పెట్టి అడ్డగోలుగా నువ్వు నీ సర్వేలకి అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ డిజిటల్ కార్పొరేషన్ కూడా ఇవాళ మరి ఇదంతా కూడా అవినీతిమయం చేసావు. ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే మరి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ విజయ్ కుమార్ రెడ్డి అని ఒక పూర్వ కమిషనర్ను పెట్టాడు. అడ్డగోలుగా అక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. సాక్షి ప్రకటనలు కానీ ఇవి కానీ మొత్తం మరి దగ్గర 32,75,00,000 సాక్షి పత్రిక, అదేవిధంగా మొత్తం 403 కోట్లు. మొత్తం ఏదైతే ఈ సాక్షి పత్రిక ఇచ్చినవన్నీ కూడా కలిపితే 403 కోట్లు ఒక్క నీ పత్రిక నీ ఛానల్కి ఇచ్చినవే బయటపడతా ఉన్నాయి. ఇవాళ పంచాయతీలో బ్లీచింగ్కి డబ్బు లేని పరిస్థితి, ఒక పక్క ఆర్థిక పరిస్థితి అలా ఉంటే నువ్వు దోచుకున్న డబ్బులు లక్షల కోట్లు బయట రాష్ట్రాలకు తరలించావు, బయట ప్రాంతాలకు తరలించావు. అంతా కూడా తరలించి ఇవాళ ఏమీ తెలియనట్టుగా కబుర్లు చెప్తున్నావు. ఒక్క విశాఖపట్నంలోనే 1914 ఆస్తులు తాకట్టు పెట్టి దగ్గర 1914 కోట్లు ఇవాళ అప్పులు తీసుకొచ్చావు. ప్రతి దాని మీద కూడా సామాన్యుడు తాగిన మద్యం మీద కూడా నువ్వు అప్పులు తీసుకొచ్చి 1000 కోట్లు ఇవన్నీ కూడా చేసావు. ఈ అప్పుల చెల్లింపుల భారమే 9,74,556 కోట్లు భారం పడింది. ఈ ఆర్థిక విధ్వంసానికి సమాధానం చెప్పే పరిస్థితిలో నువ్వు లేవు. ఈ తెచ్చిన అప్పులు, చెల్లించాల్సిన అప్పులు ఇవన్నీ కూడా నిలదీసి అడుగుతారనే భయంతోనే జగన్ రెడ్డి ఇవాళ సభకు రాకుండా పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పోలవరం గురించి జగన్ రెడ్డి ఇవాళ ఏదైతే మరి ఆయన మాట్లాడే మాటల్లో డౌలతనం కనపడుతూ ఉంది. మాట్లాడితే పోలవరం గురించి నేను ఉద్ధరించానని చెప్తున్నావు. 72% చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ? ఇవాళ నువ్వు విధ్వంసం చేసి మళ్ళీ ఇవాళ పోలవరం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇవాళ డయాఫ్రమ్ వాల్ మరి ఏదైతే 414 రోజుల్లో L&T పవర్ కంపెనీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పిల్వే నిర్మాణం జరిగితే నువ్వు ఇవాళ స్పిల్వే ద్వారా నీళ్ళు వెళ్ళలేదని మాట్లాడతావా? 14 లక్షల ఫ్లడ్ వస్తే స్పిల్వే ద్వారా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే 2019లో వరకు జరిగిన నిర్మాణం, తర్వాత ఫ్లడ్ వచ్చింది, జూలై ఆగస్టులో ఫ్లడ్ వస్తే దగ్గర 14 లక్షల ఫ్లడ్ ఆ సంవత్సరంలో స్పిల్వే ద్వారా బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. నిన్న జగన్ రెడ్డి మాట్లాడే మాటల్లో 2400 మీటర్ల విస్తీర్ణం అంట. ఏం మాట్లాడుతూ ఉన్నాడు జగన్ రెడ్డి? 2400 మీటర్ల విస్తీర్ణం అనే ఇంజనీర్ ఎప్పుడు అయ్యాడో అర్థం కావట్లా. మీటర్ల విస్తీర్ణం ఏంటి? 14 లక్షల క్యూసికల ఫ్లడ్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన స్పిల్వే ద్వారా గోదావరి ఫ్లడ్ సముద్రంలోకి వెళ్ళింది 2019 సంవత్సరం. ఉద్దేశపూర్వకంగా ఆ డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయకుండా 2020లో వచ్చిన 22 లక్షల ఫ్లడ్కి డయాఫ్రమ్ వాల్ ఇబ్బంది వచ్చిందని 2021 సంవత్సరంలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యులు, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సభ్యులు వచ్చి చెప్పేదాకా మొద్దు నిద్రపోయింది జగన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళు చెప్పేదాకా వాస్తవాలు బయటికి రాలా. IIT హైదరాబాద్ చాలా క్లియర్గా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చడం వల్ల ఈ విధ్వంసం జరిగిందని స్పష్టంగా చెప్తే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంటు సభ్యుడు కృష్ణదేవరాయలకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో IIT హైదరాబాద్ ఏదైతే ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్గా ఏజెన్సీని మార్చి ప్రభుత్వం తప్పు చేసింది,
ఈ విధ్వంసం జరిగింది. ఆ రోజు చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. రేపు జరగబోయే నష్టానికి ఎవరిని బాధ్యులను చేయాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా జగన్ రెడ్డి మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయం వల్ల డయాఫ్రమ్ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత జగన్ రెడ్డి మూర్ఖత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. వీటిని పక్కన పెట్టి నిన్న కూడా జగన్ రెడ్డి పోలవరంలో జరిగిన విధ్వంసానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని ఏలెత్తి మా కళ్ళే చూపిస్తూ ఉన్నాడు. ఇది దుర్మార్గం, అమానుషం. ఈరోజు కూడా బురజల్లే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు తప్ప 11 సీట్లు ఎందుకు వచ్చాయి నువ్వు చెప్తా ఉన్నావు. నేను బటన్ నొక్కాను. నువ్వు నొక్కిన బటన్ నొక్కుల్లో ఎంత నీకు సంబంధించిన కార్యకర్తల నాయకుల జేబుల్లోకి వెళ్ళాయి. నువ్వు వేసిన డబ్బులు పేద వర్గాలకు వెళ్ళినాయా, మధ్యతరగతి వర్గాలకు వెళ్ళినాయా? దాని మీద కూడా ఆర్థిక శాఖ మంత్రి విచారణ జరపాలి, లోతుగా అధ్యయనం చేయాలి. జగన్ రెడ్డి బటన్ నొక్కుల్లో సామాన్యులకి పేదవాళ్ళ ఖాతాల్లోకి ఎంత వెళ్ళాయి, తాడేపల్లి ప్యాలెస్ ఖాతాల్లోకి ఎంత వెళ్ళాయి, ఆ బటన్ నొక్కుల్లో ఏ డబ్బులు ఎవరి ఖాతాల్లో పడ్డాయో ఒక్కసారి విచారణ జరిపితే జగన్ రెడ్డి బటన్ నొక్కుడు కూడా బయటపడుద్ది. అలాగే నెల్లూరులో కూడా ఒక పత్రిక 100 కోట్లు ప్రతి నెల జగన్ రెడ్డి పార్టీ రాష్ట్రంలో విధ్వంసకర చర్యలు చేయాలని ఖర్చు పెట్టబోతుందని కూడా నెల్లూరు నుంచి వచ్చే ఒక పత్రిక వార్తలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, హోంశాఖ బాధ్యత తీసుకొని జగన్ రెడ్డి అన్యాయాలు, జగన్ రెడ్డి ఫాలోయర్స్, జగన్ రెడ్డి విధ్వంసకర శక్తులు వాళ్ళ మూమెంట్స్ మీద కూడా విచారణ జరిపి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు శాంతి పద్ధతుల మీద వైట్ పేపర్ రిలీజ్ చేద్దామన్న రోజే మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాకి వెళ్ళి మాజీ ఎంపీ రెడ్డప్పరెడ్డి ఇంటి దగ్గర అక్కడ ప్రజలను రెచ్చగొట్టి ఆ విధ్వంసానికి బాధ్యుడయ్యాడు. అట్లాగే అదే రోజు వినుకొండలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మూలాల్లోకి వెళ్తే అవన్నీ కూడా వైసీపీ కల్లే వేలెత్తి చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విధ్వంసాల్లో వైసీపీ పార్టీ, జగన్ రెడ్డి కుటుంబం ఆరితేరుంది. కాబట్టి జరిగిన సంఘటనలో లోతుగా విచారణ జరిపి ఇవాళ జగన్ రెడ్డి ఎక్కడా కూడా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయటానికి సిద్ధంగా లేడు. ఒక విధ్వంసకర ప్రతిపక్ష పార్టీగా తాను పనిచేయటానికే నిన్న తన తాడేపల్లి ప్యాలెస్లో తన బ్లూ మీడియా ఛానల్స్ని పెట్టుకొని మాట్లాడాడే తప్ప ప్రజల వేదికైన శాసనసభకు వచ్చి మాట్లాడే ధైర్యం కానీ, చిత్తశుద్ధి కానీ, నైతిక స్థైర్యం కానీ జగన్ రెడ్డికి లేదు. కుట్రలో కుతంత్రానికి తెరలేపటానికే తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈ విధ్వంసకర కార్యక్రమాలకి ప్రారంభం చేశాడు. జగన్ రెడ్డి ఇవాళ కూడా 11 సీట్లు అతను ఎవరికైతే శాసనమండలిలో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చాడో అతను తెలుగుదేశం పార్టీ మంగళగిరి కార్యాలయం మీద దాడి చేయించిన కేసులో నిందితుడు, గుంటూరు మార్కెట్ యార్డ్ అవినీతిలో నిందితుడు. ఇవాళ ఎన్నో అరాచక కార్యక్రమాలు, జగన్ రెడ్డి దోచుకున్న సొమ్ము బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి తరలించిన ఎమ్మెల్సీల్లో అతను ఒకడు. అటువంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా శాసనమండలిలో ఇచ్చాడంటే
జగన్ రెడ్డి నేరపూరిత కుట్ర, జగన్ రెడ్డి నేరపూరిత మనస్తత్వం ఆ ఒక్క నిర్ణయంతో బయటపడింది. కాబట్టి ఇప్పటికైనా సరే 11 సీట్లు ఇచ్చిన ప్రజల మనోభావాల్ని జగన్ రెడ్డి ఈరోజు కూడా అర్థం చేసుకోలేదు. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి, రాష్ట్రాన్ని అప్పులు కుప్పచేసి, ఇవాళ శాసనసభకు వచ్చి మాట్లాడే ధైర్యం లేక ఇవాళ నేను అవి ఇచ్చాను, ఈ ఇచ్చాను, నేను ఆ బటన్ నొక్కాను, నేను ఈ బటన్ నొక్కానని మాట్లాడుతున్నాడు. పట్టుమని 2 నెలలు కూడా ప్రభుత్వం పూర్తి కాలేదు, అప్పుడే అమ్మఒడి గురించి మాట్లాడుతున్నాడు. అమ్మఒడి మొదటి సంవత్సరం ఇచ్చావా జగన్ రెడ్డి? ఇచ్చావా? ఇవాళ తల్లి వందనం గురించి మాట్లాడే నైతికార్హత నీకు లేదు. చాలా స్పష్టంగా లోకేష్ బాబు ఎప్పుడు ఏ విధంగా ఇచ్చేదో శాసనసభలో ధైర్యంగా మాట్లాడాడు. నువ్వు ఇవాళ ప్రశ్నించే ధైర్యం లేక, ప్రశ్నించే నైతిక స్థైర్యం లేక నువ్వు ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఈ అసత్య ప్రచారాలు, అసత్య మాటలు, బుర్రజల్లే కార్యక్రమాలను చేస్తావు. అన్నదాత కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఏదైతే మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు, గ్యాస్ పథకం కావచ్చు, అన్న క్యాంటీన్ కావచ్చు, సూపర్ 6 కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అన్ని కార్యక్రమాలు కూడా ఎప్పుడు ఏ పథకం అమల్లోకి వచ్చేది మంత్రులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు చెప్పే ధైర్యం, చేసే ధైర్యం కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు చేయించే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా నీ అబద్ధాలు, నీ అసత్యాలు కట్టిపెట్టి నీ విధ్వంసకర రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టమని డిమాండ్ చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను.